బాగా హక్కులు పోతున్నాయి. నారాయణ స్వామి ఒకసారి ఇట్రా, నువ్వు పెద్ద మనిషి ఇట్రా. ఇగో ఈ పెద్ద మనిషి ఎవరో కాదు, ఆ రేవంత్ రెడ్డికి అక్కడ అగ్గువ చేసుకొని ఈయనకే చెప్పిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డికి అక్కడ చెప్పు, గట్టిగా చెప్పు. అక్కడ 2020లో దళిత దండోరా అని ఒక కార్యక్రమంలో కూడా మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కు తెలియదు నాకు వస్తుంటే, మేము 4 ఊళ్ళలో అంటే నక్కెర్త, మేడిపల్లి, కురుమిద్ద, నరకనగర్, దండవాళ్ళం కూడా రైతులంతా పోయి మేమయ్యా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకుండా అసైన్ భూములను గుంజుకుంటున్నది. బదిలీ చేసి సగం తరుగులు పెట్టి ఆస్తులు ఉన్న వాళ్ళకేమో 7.5 లక్షలు, సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకేమో 8 లక్షలు కట్టిస్తున్నారు. ఈనాడు నేను ముఖ్యంగా చెప్పుకుంటున్నా, ఇలా ఫార్మసిటీ, పూజర్ సిటీ, ఫార్మసిటీ అనేమో ఆయన పోయిండు, ఇప్పుడు నువ్వు పూజర్ సిటీ అంటున్నావు. ఈ 2 సిటీలు కూడా ఇప్పుడు తీసుకున్న 14,000 ఎకరాల భూమి పూర్వ గవర్నమెంట్ తీసుకున్నాడండి. నేను తప్పకుండా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మీరు ఏం మాట వేసావు? మా ధైర్యం, మా రైతులకు ఏం ధైర్యం ఇచ్చావు? ఇవాళ ఏం మాట మాట్లాడు ఒకటి. ఇప్పుడు ప్రస్తుతం 14,000 ఎకరాల భూమిని సేకరణ జరిగింది. అటు 14,000 ఎకరాల భూమిని మిగతానే రైతులు మాకు రోలిచ్చి తోలిచ్చి పంచిపెట్టు. వాళ్ళ భూములు అక్కడ తీసుకొని ఈ పూజల సిటీ, ఫార్మసిటీ అక్కడ పెట్టుకొని నీ పేరు పెట్టుకో. నీ పేరు ఆచరణ పోరాటం, నీ పేరు నిలిచి ఉంటది.